మనకెందుకు కాదు? పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇల్లంతా ఊపుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకొని మొగుడికి కావాల్సిన బట్టలు ఇచ్చి ఛాయ పోసి కాఫీ పోసి పిల్లలకు పాలు తాపించి పిల్లలకు స్నానం పోసి పిల్లలను రెడీ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఎంత కష్టమైందో పాపం ఆడవాళ్ళకి. నిజమే, మీరు చీర కట్టుకోవడానికి కష్టం, మీరు ముఖానికి పౌడర్ వేసుకోవడానికి కష్టం, మీ జడ వేసుకోవాలంటే కష్టం. అయ్యగారి వాళ్ళు చాలా పెద్ద టాస్క్ పెట్టి అందరు జడ వేసుకోవడం అత్యంత కష్టమైనది అది మొదలు కదా. కాళ్ళకు పసుపు పెట్టుకోవడం, చేతులకు గాజులు వేసుకోవడం, జడలు వేసుకోవడం, ఇవే నా కష్టమైనవి. ఈ రోజు చేయాల్సిన పనులు. తల్లి మేము ఒక పూట అన్నం లేకపోయినా నష్టం లేదు, దీన్ని మాత్రం రోజు చేయండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో తర్వాత చూడండి. స్వామివారికి మాంగళ్య ధారణ జరగబోతుంది. అందరూ కూడా ఆ యొక్క రుక్మిణి సత్యభామ అమ్మవారు మనకు కూడా అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ముత్తైదులు కోరుకోండి, నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలు మాకు కూడా ఇవ్వుతల్లి అని ప్రార్థన చేస్తూ కూర్చొని ఉండాలి. అందరూ కూడా మాంగళ్య పూజ జరగబోతుంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే మాంగళ్యము కట్టడం వల్ల, మాంగళ్య గౌరి పూజ చేయడం వల్ల ఏమిటయ్యా ఇంకో లాభం అంటే, ఒకసారి పరమేశ్వరుడట పార్వతీదేవిని చూసి ఖాళీ అని పిలిచిందట. ఏదో కాస్త మూడు వచ్చింది, ఆమె ఎక్కువ చూసిన వరకట్ట చూసి ఖాళీ అని పిలిచాడు. ఖాళీ అంటే అర్థం ఏమిటి అంటే ఓ నల్లని దానా అని అర్థం అట. వెటకారంగా పిలిచిన ఆడవాళ్ళకి కాస్త అలకెక్కువ. చెప్పినా కదా మొగుడు తెలిస్తే మొగుడు ఎవరు ఎంత బాగున్నా నువ్వే బాగున్నావు నా పెళ్ళాన్ని. కుదుకున్న టీవీలో ఒక యాంకర్ సినిమా హీరోయిన్ అంటే ఆమె బాగున్నట్టుంది అంటే ఇవి అలుగుతుంది. ఛాయలో కాఫీ చక్కెర తక్కువ అవుతుంది, లేకపోతే ఛాయ్ పత్తాన్ని ఎక్కువ వేస్తుంది, ఉప్పులో పప్పులో ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ వేస్తుంది. నువ్వే బాగున్నావే వాళ్ళకంటే అని భార్య అంటున్నాడు. తెలివిగల భర్త ఎప్పుడు భార్యను పొగుడుతూ ఉంటాడు. మరి తెలివిగల భార్య ఏం చేస్తుంది అంటే భర్తను రాజును చేసి, తెలివిగల స్త్రీ ఏం చేస్తుందంటే భర్తను మహారాజును చేసి తాను మహారాణిగా పక్కన కూర్చుంటుంది. తెలివి తక్కువ ఆడవాళ్ళు ఏం చేస్తారు, భర్తను విధవని చేసి దేనికి పనికిరాని వాడిని నాకేం తెలుసు నీకేం తెలియదు చులకన చేసి 10 మందిలో వాడిని బానిసను చేసి తాను గయ్యాలిగా నిలబడుతుంది. మీరు మహారాణి కావాలనుకుంటే మీ భర్తను రాజును చేయండి, మీరు గయ్యాలిగా పేరు తెచ్చుకోవాలంటే భర్తను బానిసను చేయాలి. తెలివికల్లా మగవాడు ఏం చేస్తాడు, పొద్దున్నే లేస్తూనే భార్య అన్నాన్ని పొగుడుతూ ఉంటాడు. ఒక కవి రాశాడు, సినిమా కవి రాసిన వాడది. పొద్దున్నే లేస్తే భార్యను పొగడాలి, ఎంత ముద్దుగున్నవే రోజు మంచిగానే ఉంటాం, ఇవాళ ఎందుకో ఇంకా అందంగా ఈ ఆవిడలో ఆ నల్లదనం పోయి బంగారు కళ వచ్చింది శరీరం. అందుకనే ప్రతి పెళ్లి పిల్లతోటి పెళ్లి పిల్లలతోటి మాంగళ్య గౌరీ పూజ చేయిస్తారు. అవినేళ్ల పూజ దగ్గర గౌరవం పెట్టి పంతులు గారు పూజ చేయిస్తారు. అగో అదే కారణం. ఎప్పుడూ కూడా భర్తకు అందంగానే కనిపించాలి భార్య. 99 ఏళ్ళు వచ్చిన ముసళ్ళైనా సరే, పండూసిపోయినా, కళ్ళకు ఊసులు వచ్చినా, జుట్టు ఊడిపోతున్నా, చర్మం జరగబోతుంది. అందరూ కూడా తీసుకోండి. మాంగళ్య ఒకసారి అందరికి చూపించండి. మాంగళ్యాన్ని పంతులు గారు చూపిస్తున్నారు. అందరూ చేతులు నమస్కారం చేయాలి. ఈ కైలాస పర్వతం దగ్గరలో ఈ హిమాలయాల్లో ఉండాల్సినట్టుగా అనిపిస్తుంది. జై 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 10 సార్లు వస్తుందా జై.
ఒక్కసారి జై కొడితే మీరు 5 సార్లు జై కొట్టినట్టు లెక్క. ఒక్కసారి కృష్ణ అంటే 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 ఎన్నిసార్లు వచ్చింది? అన్నిసార్లు అంటే కృష్ణ 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 చూసారా ఎన్నిసార్లు? కృష్ణ అంటే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. ఒక్కసారి మీరంటే 10 సార్లు అన్న ఫలితం వస్తుంది. ఆ మాంగళ్యానికి అందరూ నమస్కారం చేసుకోండి, చేతులు ఎత్తుకొని గట్టి మేడం వాయించండి. అందరూ గట్టిగా తప్పదు, గట్టిగా తప్పదు. కన్యాదానం జరిగింది, పెళ్లి అయిందంటే ఏమన్నా ఎందుకంటే ఎప్పుడు కనపడేది కాదు. ఆ ఒక్క సమయమే గంట సెట్ చేసి జీలకర్ర బిల్ల పెట్టుకున్నామయ్యా అంటే జీలకర్ర బిల్ల అప్పటి వరకు పెట్టుకుంటాం. తెల్లారి సరికాదు గంట కాక నా జీలకర్ర బిల్ల ముసిపోతుంది, కనిపించేది కాదు. పెళ్లి అంటే తెలియాలి. ద్రష్టలు ఉంటారు, వాళ్ళ మంత్ర ద్రష్టలు అని పేరు. అంటే ఈ మంత్రం జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకొని వేదములో ఉన్న విత్తనాలన్నీ కూడా గట్టిగా పెట్టారు. వాటి వేర్లు పాతాళలోకం దాకా ఉన్నాయి. ఎవరెవరో 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం వచ్చేవాడు పీకుదామంటే వచ్చేవి కాదు. అది హైందవ ధర్మం అంత గట్టిది, అంత గొప్పగా భగవంతుడు మనందరినీ చూస్తాడని, మన భక్తి మనకు రక్ష అని మనకు రక్షిస్తుందని తెలియజేసుకుంటూ అక్షరారోపణ తలంబ్రాలు అనే కార్యక్రమాన్ని పోతున్నాం. తెలంగాణలో వీటిని ఏమంటారు అంటే ఏమంటారు? వీటిని తెలంగాణ భాషలో చెప్పండి. మీ మంత్రులు చెప్పింది నేను మర్చిపోయింది. దేవుని తలవాలు పడుతున్నాయంటారు. ఎక్కడికన్నా పోతున్నారు, ఏ పోతున్నావు బిడ్డ అంటే భద్రాచలం పోతున్నా. ఎందుకు అంటే దేవుని తలవాలు పడుతున్నాయంట, సూర్యునిగా పోతున్నా. శ్రీశైలం పోతున్నా, దేవుని తలవాలు పడుతున్నాయి, సూర్యునిగా పోతున్నా. దేవుడు వాళ్ళ రాజన్న దగ్గర పోతున్నా, ఎందుకు పోతున్నావు రా? తలవాలు పడుతున్నాయంట. శ్రీశైలం మల్లాన్ని దగ్గర పోతున్నా, ఎందుకు పోతున్నావు బిడ్డ? దేవుని తలవాలంట, నేను చూసొత్తమ్మ. లగ్గానికి పోతున్నా, కళ్యాణానికి పోతున్నా, పెళ్లికి పోతున్నా అన్నారు. తల్వాలు పడుతున్నాయి. దేవుని తల్వాలు అత్యంత కీలకమైనటువంటి గంట. ఇగో ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీకు కోపం వచ్చినా సరే. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఏమనుకోకండి, మీ గురించి చెప్తున్నా. అవి ఎంత అందంగా పడతాయో, ఎంత చక్కగా జాలువారుతాయో అంత ఘనంగా సంతానం కలుగుతుంది. అయినా నాకు ఒక్కడే కొడుకు కావాలి, నాకు ఒక్కడే బిడ్డ కావాలి, మరి నాకు సంతానం ఎందుకు అంతగానో ఏమవుతుంది? జాలువారాలు ఒక బియ్య బిడ్డ పడుతుందంటే నీకు కాదు, నీ వంశం అభివృద్ధి జరగాలంటే, వంశంలో పిల్లలు పుట్టాలంటే నువ్వు తలంబ్రాలు చక్కగా ఊసుకోవాలి. తర్వాత భగవాన్
యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. గట్టి వేయడం, గట్టిగా చెప్పట్టు. ఓం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. అసలేంది అందరూ కావాలనుకునేది, అందరికి కావాల్సినది, అది ఉంటేనే సంతోషపడతామనుకునేటువంటిది, అది ఉంటే నిజంగానే సంతోషం అవుతుంది. మాకు కూడా అవే కావాలి. ఎవరికి ఇస్తారా అని ఆలోచిస్తున్నారు. వివాహం జరిగింది, అక్షరారోపణ జరిగింది, బ్రహ్మగ్రంథి వేశారు, పొంగు ముడి వేయడం అంటారు కదా, ఆ పొంగు ముడి వేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారి షోడశోపచార పూజ ఉంటుంది. బట్టలు పెట్టండి. ఈ వేదిక ఎవరు ఎక్కవద్దండి. కళ్యాణంలో పాల్గొనే దంపతులకు చెప్తున్నాము, భక్తులందరూ కూడా కింది మెట్టి వరకే ఉండాలి, పైదాకా రాకూడదు. ఎందుకంటే ఏం చెప్పొస్తుందండి, ఎందుకంటే ఏం చెప్పొస్తుంది, ఇబ్బంది కావద్దు, క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు, కొన్ని నియమాలు ఉంటాయి. కారు ఇలా ఇలా ఇంతే తిప్పాలి, ఈ గేర్ ఇట్లే ఇవ్వాలి చెప్తే ఎందుకంటే అంటే ఏం చెప్పొస్తుంది, అలా వేస్తేనే మైలేజ్ బాగిస్తుంది, 80 నుంచి 100 రూపాయలు వెళ్తేనే మైలేజ్ బాగిస్తేనే వాడు గుర్తు పెడతాడు. కంపెనీ వాడు అదే చెప్తాడు, 80లో పోయా నీకు మైలేజ్ 20 ఇస్తుంది అంటే. ఎందుకండి రోడ్డు మీద పోతా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది, అది అవుతా మీకు రోడ్డు. ఎందుకండి అడిగినప్పుడల్లా ఏదో ఒక రకమైన ఫైన్ పడుతుంది. అందుకని ఎందుకండి అనకూడదు, నియమాలను పాటించే ప్రయత్నమే చేయాలి. ఓం తదంగతేన ధ్యానం. అందరూ కూడా ఆ వేణుగోపాల స్వామిని ధ్యానం చేసి కోరికకి ఏముందండి, ఆది ఎంత లేదు, ఎంతనే కోరుకోవచ్చు, మొత్తం నవరత్నాల వర్షమే కురవాలని కోరుకోవచ్చు. కానీ అవి దేనికి ఉపయోగించడానికి, భగవంతుడికి ఉపయోగించడానికి కురవాలని చెప్పి నమస్కారం చేస్తూ ధ్యానం చేస్తున్నారు అందరూ కూడా. ఓం కస్తూరి తిలకం దళాధమలకే వక్షస్థలే కౌస్తుభము నాసాగ్రే నవమౌక్తి గంగనతలే వేదామిషోపక్వయే శ్రీయము ఆజనదేవరాయణే దూర్వారోహంత విస్మిడి అనంతమండలీ గాంధపత్రస్య గృహాయినే అభినవోయి భయేద్ బాహం జాతా హేతుం పరివాదమానః విశ్వావినాన విద్ధాత్మమాత్మమాగం సంపరివాద విశ్వదః
మనసంతా దేవుని మీద పెట్టండి, మోకాలు దేవుని దగ్గర పెట్టి చూడండి. వస్త్రం స్వార్థేన వస్త్రం పోయండి, ఇద్దరు చేయి పట్టుకొని పోయండి. కొద్ది బాగా సపోర్ట్ చేయండి, కలవా మీద పట్టుకో వదిలించుకున్నారు. పిలుస్తా, ఒక్కొక్కరు వచ్చి నిదానంగా బెట్లు జాడుకుంటారు. ఇబ్బంది పట్టుకో పెట్టండి. స్వామివారి కళ్యాణం జరిగింది కాబట్టి కట్నాలు చూపించాలి. కట్నాలు రుక్మిణి అమ్మవారి గురించి, సత్యభామ అమ్మవారి గురించి, శ్రీకృష్ణ పరమాత్ముల గురించి కూడా చూపించాలి. గోవులు చూపిస్తే సంతోషపడతారు. రెడ్డి గారు, సమ్మెడి రంగారెడ్డి, సన్నా ముత్తారెడ్డి గారు 500 రూపాయలు. యాటేరి సుభాష్ రెడ్డి గారు 500 రూపాయలు. నిదానంగా 500 ఎట్లా చిన్న వెంకటరామరెడ్డి గారు 511 రూపాయలు. వద్ద ప్రభువర్ధన్ గౌడ్ గారు 511 రూపాయలు. వద్ద ప్రభువర్ధన్ గారు 511 రూపాయలు. కొంత మంజిరెడ్డి గారు 1000 రూపాయలు. నరసింహారెడ్డి గారు 511 రూపాయలు. నరసింహారెడ్డి, సన్నా భాస్కర్ గారు 511 రూపాయలు. ఇంకా తీర్థం తీసుకోండి. నరసింహగౌడ్ గారు 111 రూపాయలు. 500 రూపాయలు. కమ్మాటి రమేష్ 500 రూపాయలు. యాదవి రంగారెడ్డి గారు 500 రూపాయలు. యాదవి రంగారెడ్డి గారు 500 రూపాయలు. కోరు పీరప్ప అమ్మడి చంద్రారెడ్డి గారు 500 రూపాయలు. తమ్మిడి చంద్రారెడ్డి గారు 500 రూపాయలు. శ్రీ శ్రీ ఎల్రెడ్డి మల్లారెడ్డి గారు, సన్నా వీరారెడ్డి గారు 500 రూపాయలు. చంద్రశేఖర్ గారు 201 రూపాయలు. కొప్పు చంద్రశేఖర్ గారు 201 రూపాయలు. తమ్మిడి పెంటారెడ్డి గారు 511 రూపాయలు. తమ్మిడి పెంటారెడ్డి గారు 511 రూపాయలు. సామ మాధవరెడ్డి గారు 505. మాధవి 21 రూపాయలు. మోహన్ గారు 501 రూపాయలు. పులిగండి బాలచారి చారి గారు 100 గ్రామస్తులు ఈ రోజు బాలచారి గారు 501 రూపాయలు. రాయమండ్రి కృష్ణాచారి గారు 501 రూపాయలు. ఉప్పలగూడెం రామరెడ్డి గారు 50 రూపాయలు. తూలికుంచి కోటేశ్వరరావు గారు, యాదవి పాపిరెడ్డి గారు 501 రూపాయలు. యాదవి పాపిరెడ్డి గారు
ఉప్పరిగూడెం రామమోహన్ రెడ్డి గారు 501 రూపాయి. ఉప్పరిగూడెం రామమోహన్ రెడ్డి గారు 501 రూపాయి. పెద్ద రమేష్ గౌడ్ గారు 501 రూపాయి. పెద్ద రమేష్ గౌడ్ గారు 501 రూపాయి. ఆదివర్గ వాసులు నల్లూరు నరసింహారెడ్డి కరుణారావు 500 కృష్ణారెడ్డి 201 రూపాయి. గుర్ర కృష్ణారెడ్డి 201 రూపాయి. కొంత మెర్ర బాలయ్య గారు 1000 రూపాయలు. కొంత మెర్ర బాలయ్య 11 రూపాయలు. ఇంకా మరి 2 నిమిషాలు అడ్డం పెట్టి కొంత మహేందర్ రెడ్డి కొంత మెర్ర మహేందర్ రెడ్డి గారు 5 రూపాయలు. వెంకటేశ్వర్ గారు 501 రూపాయి. రామ ప్రభాకర్ రెడ్డి గారు 1050 రూపాయలు. రామ ప్రభాకర్ రెడ్డి గారు 1050 రూపాయలు. సొంతం చెన్నారెడ్డి గారు 1016 రూపాయలు. శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కట్నాలు, రుక్మిణి సత్యభామ అమ్మవారి కట్నాలు, కేశవాలు సత్యకర్మ మంగమ్మ శివకుమార్ గారు, కౌన్సిలర్ గారు 1150 రూపాయలు. దర్శన్ గారు దుర్గాయుధ మున్సిపాలిటీ 1110 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొంత యాదగిరి బంగారాల గ్రామస్తులు 101 రూపాయలు. మందరి జంగారెడ్డి గారు 200 రూపాయలు. ఏడుగూడెం గుజరాత్ గారు 111 రూపాయలు. మరి ఏఆర్ రెడ్డి గారు 501 రూపాయలు. మరి ఏఆర్ రెడ్డి గారు 500 రూపాయలు. యాదగిరి సత్యయ్య 101 రూపాయలు. సూర్యప్రకాష్ రెడ్డి గారు 101 రూపాయలు. ప్రభావతి గారు 201 రూపాయలు. ఇంతసేపు ఆగాం 2 నిమిషాల అమ్మ గొరికే యాదయ్య కృష్ణారెడ్డి 200 రూపాయలు. 111 రూపాయలు. ఇక్కడ పోయేది ఒక 10 నిమిషాలు ఆగాలి. గొరికే శ్రీశైలం గారు 500 రూపాయలు. సూర్యగంటి కృష్ణారెడ్డి గారు 200. శ్రీ శ్రీ ఎట్ల గోపాల్ రెడ్డి గారు 500 అందాడి 5 రూపాయలు. శ్రీనివాస్ రెడ్డి గారు సత్యనారాయణ గౌడ్ గారు 201 రూపాయలు. గంగాపురం సత్యనారాయణ గౌడ్ గారు 201 రూపాయలు. గోపాల్ రెడ్డి గారు 51 రూపాయలు.
తుర్కంజల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో మరి ఈరోజు వేణుగోపాల స్వామి షడోష 16వ వార్షికోత్సవం కళ్యాణానికి మరి రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఈరోజు వచ్చారు. వారిని తెలుసుకుంటారు. బ్రహ్మణపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధికెక్కినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో మా తమ్ముళ్ళందరూ, మా గ్రామ పెద్దలందరూ బ్రహ్మాండంగా కష్టపడి ఇక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయము, ఇక్కడ ఒక ఆలయాలకు అన్ని ఆలయాలు కలిపి బ్రహ్మాండంగా కట్టి ఈ గ్రామంలో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్న మా సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మాకు ఒకప్పుడు ఈ దేవాలయము శిథిలావస్థలో ఉండేది. ఈ రోజు శిథిలావస్థ నుంచి ఒక కొత్త అవతారంలో భగవంతుడు మా వాళ్ళ ద్వారా చేయించాడు. వాళ్ళను నిజంగా భగవంతుడికి మేమందరం రుణపడి ఉన్నాం. ఈ గ్రామం అంటేనే ఇది మా సొంత గ్రామం. బ్రహ్మణపల్లి గ్రామంలో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసేటువంటి మా సోదరులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క టెంపుల్ ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఇంకా రోజు రోజు కూడా ఇక్కడ ఒక రెడ్డి భవనం కట్టబోతున్నారు. ఆ రెడ్డి భవనం కూడా బ్రహ్మాండంగా కట్టబోతుండ్రు. వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈడ ఉన్నటువంటి యువకులు పట్టుకుంటే ఇంకా అది వదిలే పరిస్థితి ఉండరు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళే కారణం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ వాళ్ళందరినీ భగవంతుడు మనస్ఫూర్తిగా భగవంతుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని భగవంతుడిని కోరుకుంటూ ఈ గ్రామ పెద్దలందరికీ ఈ యొక్క గుడికి కష్టపడి పనిచేసిన మా సోదరులందరినీ మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియబడుతున్నాను. ఫోన్ పేలు, గూగుల్ పేలు కూడా మన టెంపుల్ కి స్కాన్ చేసుకుంటారు. నాగర్గోల్ తోట రామరెడ్డి 501 రూపాయలు. మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇప్పుడే పంచాయతీ కిషన్ రెడ్డి గారు మన గూగుల్ రావడం జరిగింది. వారికి వేణుగోపాల స్వామి టెంపుల్ వార్షికోత్సవానికి కళ్యాణానికి మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చారు. వారిని తెలుసుకో చెప్పండి సార్. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఒక నిష్ఠగా ఇలాంటి వేణుగోపాల స్వామి మరి అదేవిధంగా ఈ టెంపుల్లో కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి సందర్భం. 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వీరు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధతోటి పూర్ణ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కానీ మహిళా తల్లులందరూ కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకొని అన్ని కార్యక్రమాలు ఈ ఊర్లో బాగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఆర్థిక స్తోమత కలిగినటువంటి ఈ యొక్క పెద్ద గ్రామంలో బ్రహ్మాండంగా ముందుకు పోతారు కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి అందరి ఆశీర్వాదం, వారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రతి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరి పైన ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మీ పైన కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నా. బ్రాహ్మణపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి మందిరానికి సంబంధించిన 16వ వార్షికోత్సవానికి అదేవిధంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవానికి గ్రామ పెద్దలు అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకతాటిపైన ఉండి వాళ్ళు ఇక్కడ ఈ దైవ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా గ్రామ అభివృద్ధిలో కానీ మిగతా విషయాల్లో కూడా గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ వేణుగోపాల స్వామి దీవెనలు అదేవిధంగా ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి దీవెనలు ఈ గ్రామం పైన ఉండాలి, ఈ ప్రాంతం పైన ఉండాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా మరి మా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవాలయ కమిటీ సందర్భంగా మేము మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ గుడి అక్కన్న మాదన్న వాళ్ళు కట్టినటువంటి చరిత్రగాంచినటువంటి గుడిది. ఇది మధ్యలో రథోత్సవం లేకుండా మధ్యలో కొన్ని సంవత్సరాలుగా గుడి పడవబడింది. ఆ తర్వాత 1990 నుంచి ఇక్కడ మేము ప్రతి నిత్యం శనివారం రాత్రి భజన చేసుకుంటూ మా పిల్లలందరూ ఇలా గణేష్ని పెట్టుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ మన గత 3 సంవత్సరాల కింద అయితే ఎంత గుడిని పాత గుడిని నిర్మాణం మళ్ళీ గోపుర నిర్మాణము, బండల కార్యక్రమము, ఆర్చీలు, ముందు భూసేకరణ ఇవన్నీ చేయడం జరిగింది. పిల్లలు మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చందాలు చేసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ చేయడం జరిగింది. కావున మా కమిటీ తరఫుకి అందరికీ ధన్యవాదాలు. వేణుగోపాల స్వామికి గుడి పడవబడిన తర్వాత మళ్ళీ మనకు 2004లో గుడి పునర్నిర్మాణం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 2006 నుంచి జాతర మొదలుకొని ఇది 16వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా రంగరంగ వైభవంగా ఇంకా బాగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ 16 సంవత్సరాలు ఇది వార్షికోత్సవం. ఇంకా ముందు మా పిల్లలందరూ కలిసి ఇంకా ఘనంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 16వ ఉత్సవాలు ఇవి. ఇంతకుముందు కొద్దిగా మామూలు ఉండే మెల్లమెల్లగా బాగా డెవలప్ అయ్యి మంచిగా చేసుకుంటాం. ఇంకా రాబోయే కాలానికి కూడా ఇంకా మంచిగా చేసుకుంటామని తెలియజేస్తూ అందరూ వచ్చిపోయిన భక్తులకు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.